కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు. Mind by itself cannot see. చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి. It can see only through senses. స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి. Only through senses it can talk. కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది. Use the senses properly. Mind will always be pure. కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు? In this youth, when you have got the strength of the body, strength of the mind, strength of the intelligence, strength of ఇప్పుడే Atma, దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి. this is the best time to earn the grace of God. వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు. During rainy season, you will have to collect water in the tank so that you can use it during summer. కనుకనే ఇది మంచి సీజన్ మీకు. This is the best season. ఈ for వయసు you. లోపలే మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి. In this age alone, you will have to fill your hearts with divine grace. ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. If you can earn grace now, you can use it in future for your own good and benefit. కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి. Develop love for God. భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడనే విషయాలను మనం అభివృద్ధి పరచుకోవాలి. Have firm faith that God dwells in everyone. కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు. God will never forget you. కానీ మరిచేది భక్తుడే. It is the devotee who forgets.